వారణాసి ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఫుట్బాల్ ఆటలో బాల్ ను కాళ్లతో తన్నడం గేమ్ రూల్ అయితే రాజకీయాల్లో కాళ్లలో కట్ట పెట్టడమే గేమ్ రూల్. ఆ కట్టను తీసేసి పక్కనేసి ముందుకు పోవాలి. అధ్యక్ష, స్పష్టత ఉంది కదా అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కూడా అప్పుడప్పుడు G23 అని సంకేతాలు పెడుతుంటారని, పార్టీలో అంత స్వేచ్ఛ ఉన్నదని వ్యాఖ్యానించారు. హిందువుల్లో ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని ఎందుకున్నాయి? పెండ్లి చేసుకోనీకి హనుమంతుడు, 2 పెండ్లిళ్లు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు, మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నాడు, ఎల్లమ్మ పోచమ్మ, కళ్ళు పొయ్యాలే కోడి కొయ్యాలే అనేటోళ్లకు ఓ దేవుడున్నాడు, పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నాడు. అన్ని రకాల దేవుళ్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులున్నారు. దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతానంటే మరొక ఆయన ఆంజనేయ స్వామికి మొక్కుతా అంటాడు. ఇంకొక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాల వేస్తానంటే మరో ఆయన శివమాల వేస్తా అంటాడు. దేవుళ్ల మీదే మనం ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక రాజకీయ రహస్య ఎజెండా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది ఎలాగూ బీజేపీకి మైలేజ్ తీసుకొస్తుందని, ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రెచ్చిపోయి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తారని, తద్వారా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్లాన్ లో భాగంగానే ఇలా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సీఎం వ్యాఖ్యలకు మతానికి ముడిపెట్టి ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారని చెబుతున్నారు.